హాయ్. ఈరోజు ఏముంది ఎపిసోడ్లో ఏమీ లేదు, చాలా బోరింగ్గా సాగింది. అసలు ఏమన్నా ఉందా అనుకుంటే లేదనిపించా. కనీసం ఆ కెప్టెన్సీ టాస్క్ అన్నా సరే వాళ్ళకు అనుకూలంగానే తీసుకెళ్ళారనిపించింది నాకైతే. మాట్లాడదాం దాని గురించి. ఇకపోతే శ్రీజ మారదు, తన పని తను చూసుకో అన్నా కూడా ఆమె మారదు, మారే రకమే కాదు ఆ పాప. ఇంకా ఆమెది కూడా అంతే. మాట్లాడుకుందాము. హాయ్, నా పేరు వచ్చేసి కామాక్షి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు మంచి పెద్ద ఛానల్స్నే కాదు, చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇకపోతే ఈ సండే ఎపిసోడ్ ఏముంది, నాగార్జున గారు వచ్చినారు, అందరినీ పలకరించినాడు. సరే, అందరినీ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటా వచ్చారు. నాకు దాంట్లో ఏం నచ్చిందంటే కెప్టెన్సీ టాస్క్. ఓకే, కెప్టెన్సీ టాస్క్ 3 సర్కిల్ ఇచ్చారు, 4 మనుషులను ఇచ్చినారు. అప్పుడు ఒకరిలాగో ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలా. భరణి మనీషు, భరణి గారు మనీషు ఇద్దరు బయట ఉన్నప్పుడే బజరు మోగిచ్చారు. ఆ బజరు మోగిచ్చేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. బజరు మోగిచ్చేసారు, వాళ్ళు ఎదురు పోయారు. లేదు, అప్పుడు బజరు మోగించకుండా ఉండుంటే భరణి వెళ్ళిపోయేసి మనీష్ అన్న ఉండుంటే, మనీష్ వెళ్ళిపోయి భరణి ఉండున్నా, భరణి వెళ్ళిపోయి మనీష్ ఉన్నా, వాళ్ళిద్దరు టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. అందుకని స్ట్రాంగ్ అయిన భరణిని తప్పించేశారు, అలాగే మనీషిని తప్పించేశారు. ఇంకా ఇమ్మానియల్ వీక్, అందులో ఆ టైర్ తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తున్నారు. ఆ నీళ్ళలో వేస్తే ఆ టైర్ ఇంకా బరువు అవుతుంది. ఫిజికల్గా కరెక్ట్ ఎవరుగా ఉన్నారంటే పవన్ కళ్యాణే కరెక్ట్గా ఫిజికల్గా ఉన్నాడు. సో ఆయనకి ఎలాగో మనీష్ బయటకు వెళ్ళిపోతాడని తెలుసు, భరణిని వచ్చేసి బయటకు పంపించారని చెప్పి తెలుసు, అవుట్ చేయాలని తెలుసు. అందుకనే బజర్ అప్పుడే మోగించారు. మనీషు భరణి బయట ఉన్నప్పుడు మాత్రమే బజర్ మోగించారు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. నిన్న రీతు వచ్చేసి కెప్టెన్ చేసింది పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు బిగ్ బాసే కెప్టెన్ చేశాడు పవన్ కళ్యాణ్. ఏ రాయితో కొట్టుకున్నా పొళ్ళు రాలగొట్టుకున్నది అదే, ఎట్ట కొట్టుకున్నా రాలింది అదే కదా. నాకెందుకో ఆ టాస్క్ అంత ఎక్కలేదు, నచ్చలేదు కూడా నాకైతే టాస్క్. ఒక్క టైర్ ఇచ్చి అందరిని లాక్కో అంటే ఎవరు సత్తా వాళ్ళకు ఉండుండేది. అట్లన్నా అది కూడా లేకుండా మీకు ఇష్టమైన వాళ్ళని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నిన్నేదో ఫాలో ఆడినావు అని చెప్పి అంత గంట క్లాస్ తీసుకొని ఇప్పుడు హోస్ట్ ముందరే చేసి బజర్ మీ ఇష్ట ప్రకారం ముగించుకొని మీకు కావాల్సిన వాడిని గెలిపించుకో, ఇంతటి సంబడానికి అంత ఎందుకో వేస్ట్గా. ఇకపోతే అట్లాగే జైలు ఎలాగో ఖాళీగా ఉంది, జైలుకి ఒక మనిషిని పంపించాలా. సో ఫ్లోరా అనేది ఎవరు అదే టాస్క్ అనేది పెట్టాడు అనమాట. అదే ఇప్పుడు నామినేషన్ కదా, నామినేషన్కి ఏదైనా పనికొచ్చే మాటలు ఉంటాయి కదా. ఎంతసేపు వీళ్ళు థమ్స్అప్, కూల్ డ్రింకు, మా బిస్కెట్ తిన్నావు, మా రూమ్లోకి వచ్చా, మా యాపిల్ తిన్నావు, నువ్వు అన్నం పెట్టలేదు, మొన్నటిదాకా ఇదేగా జరిగింది. నాకు అన్నపూర్ణలాగా అన్నం పెట్టలేదు అని ఒకరంటారు, నువ్వు చేసిన కూర ఉడకలేదు సార్, మీ కూరలో హెయిర్ ఉంది సార్, మీరు చేసిన దాంట్లో జుట్టు ఉంది, ఇసగుంది సార్ అని చెప్పంటారు, నువ్వు నా థమ్స్అప్ తాగావు అని చెప్పంటారు. అందుకే ఈ గోరంతా లేకుండా వీటి మీద నామినేషన్లు వద్దు అని నాగార్జున గారు అయితే చెప్పినారు. థమ్స్అప్ మీద కూల్ డ్రింక్ మీద ఏం వద్దు అని చెప్పినారు. ఇకపోతే ఎవరు బోరింగ్ పర్సనాలిటీ అంటే ఈ అమ్మాయి ఎవరు, శ్రీజ. మారవనువా ఆ మిర్చి సినిమాలో అతను అన్నట్టు, మారవా నువ్వు ఇంకా జీవితంలో నువ్వు మారవు, నీకు మారే ఉద్దేశం కూడా లేదు. నిన్న అంతలా ఉన్న ఆడియన్స్ చెప్పారు, నాగార్జున తుతురం పోతావమ్మా, రాబాకమ్మా, నీకు అవసరమైన విషయంలోనే మాట్లాడు, అనవసరమైన విషయంలో మాట్లాడబాక అని ఆయన కూడా చెప్పినారు. జనాలు చెప్పారు. ఇక్కడ రివ్యూలు తలవాదుకొని రివ్యూలు కూడా చెప్తున్నారు, ఏం మారవు, అసలు మారవు. ఒకవేళ నువ్వు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినా కూడా అబ్బే నేను బాగా ఆడా, వాళ్ళు కట్ చేయడమే, అట్లా కట్ చేసి ఇట్లా వేశారు, నేనే తోపు అని చెప్పాను కూడా నువ్వు మారవు. నాకు బోరింగు ఈమె పేరేంటి ఆశా శైలి, అదే ఫ్లోరా శైలి అని చెప్పాను. అందరికి కూడా మ్యాక్సిమము ఇదే అనిపిస్తుంది సార్ అంటే, అందరి గురించి నీకెందుకమ్మా, నీ గురించి నువ్వు చెప్పుకోవచ్చు కదా, అదే కదా చెప్తుండేది. వినవా నువ్వు? అసలు వినవు అసలు. ఇంకనైనా మారు, నీ గేమ్ నువ్వు ఆడుకుంటావు అంటే సమస్య లేదు, నువ్వు మారవు. అన్నిట్లో నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నీదైనా నీది కాకపోయినా, మధ్యలో అందరూ అటెన్షన్ నా మీద ఉండాలా. ఒక సాంగ్స్ వేసేటప్పుడు కూడా ఆ పాటతో పాటు ఈ గొంతు వినిపిస్తుంది, అందరూ ఎవరి పాటికి డాన్స్ చేస్తూ ఉంటే అందరి అటెన్షన్ నీ మీద ఉండాలా, నీ మీదే ఫోకస్ మొత్తం ఉండాలా, జనాలు కూడా నీ మీదే ఉండాలా, నీకు డాన్స్ రాకపోయినా కూడా నిన్నే చూడాలా అని అనుకునే రకం నువ్వు. సరే, ఎవరు బోరింగ్ అంటే అందరూ కలిసి సగం మంది ఫ్లోరా అని చెప్పినారు. ఇంకా తనుజ మాత్రం కొంచెము కాదు, నాకు
ఆయన పేరేంటి, మాస్క్ మ్యాన్ హరీష్ అని చెప్పండి. ఎందుకంటే ఆయన వచ్చేసి కామ్గా ఉంటాడు కానీ ఎవరితో మాట్లాడడం లేదు అని చెప్పండి. ఆయనలో మంచి కామెడీ యాంగిల్ కూడా ఉంది, ఫట్టింగ్ యాంగిల్ కూడా ఉంది అని చెప్పింది. ఆయన బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఐ లవ్ యూ తనుజ అని చెప్తున్నాడు. ఆయన మాజీ లవర్ తనుజ అనమాట. ఐ లవ్ యూ అని చెప్పి అంటున్నాడు. సరే ఇంకా ఆయన ఒకవేళ గేమ్ ఏమన్నా చేంజ్ చేసుకుంటాడేమో, ఆయనదైతే చూడాలా. నాగార్జున గారు అప్పుడు హింట్ ఇచ్చారనమాట, నువ్వు హౌస్లో కానీ ఉండేటట్టుగా ఉంటే ఫ్లోరెన్స్ వెళ్ళి ఆ జైల్లో ఉండాలి అన్నాడు. మేము కష్టపడి జైలు కట్టుకున్నాము, జైల్లో ఒక్కరు కూడా లేకపోతే ఎట్లాగా, నువ్వు జైల్లో ఉండాలని చెప్పని అనుకున్నారు. ఇంకా టెనెంట్స్ ఓనర్స్ కదా, వీళ్ళేమో అక్కడికి వెళ్ళారు, వాళ్ళేమో ఇక్కడ తెలిసిన విషయమే. వీళ్ళు మారారు, వీళ్ళు మారారు. రేపు పనంతా నలుగురు మనుషులు ఉన్నారు వీళ్ళలో. నలుగురు మనుషులు ఇంటి చాకరీ మొత్తం చేయాలా, బాగా తిని కూర్చుంటున్నారుగా, చేయండి. అట్లాగే మనీష్ ఎలిమినేషన్ అయ్యాడు. స్టేజ్ మీదకి వచ్చి ఎంత బాగా ఎంత పాజిటివ్గా మాట్లాడాడు. భరణి గారిని హై పిచ్ కూడా పెట్టారు. అంటే ఆయన ఫస్ట్ ఆయన్నే ఎందుకు కొట్లాడుతా ఉన్నాడో నేను అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు శివాజీ అన్నతో గౌతమ్ ఉన్నాడు అంతకుముందు, శివాజీ అన్నతోనే పోటీ పెట్టుకున్నాడు. ఎందుకు, ఒక స్ట్రాంగ్ పర్సన్తో పోటీ పెట్టుకుంటే ఇతను కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో పద్దాకా ఆయనతోనే గొడవ పెట్టుకున్నాడేమో అని నాకైతే అనిపించింది. వచ్చిన వెంటనే ఆయన నచ్చితే టాప్లో పెట్టినాడు భరణి గారిని, నాకు సూపర్ అనిపించింది. శ్రీజన్ వచ్చి బాటంలో పెట్టాడు, నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే అక్కడ అగ్ని పరీక్షలో ఆ బల్బు మీద బల్బు పెట్టేటప్పుడు టక్కుమని పెట్టేసింది. ఏంద్రా బాబు ఈ పిల్ల ఇంత యాక్టివ్గా ఉంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అగ్ని పరీక్ష మనకి లైవ్ లేదు కదా, పెట్టేసి సూపర్ అనుకున్నాము. ఇక్కడ చూస్తే ఇక నోరు తప్ప ఆడింది ఏం కనపడలేదు. నోరేసుకొని పడిపోవడం తప్పితే ఒక్క ఫిజికల్ టాస్క్కి పోలేదు. ఏదో వాళ్ళెవరు ఆ రాడ్లు లాగలేదు కాబట్టి ఉండిపోయింది. ఆ రాడ్లు లాక్కుంటే ఆ మాట తెలిసి ఉండేది కదా. సో ఆమెని తప్పే లేదనిపించింది. ఇక భరణి గారు ఇతను ఫ్లిప్ అయినాడు అనిపించింది ఎంత మనీష్ వచ్చేసి. ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు, హౌస్లో ఉన్నంతసేపు భరణి గారు చచా నేను నా బెడ్ పక్కనే పడుకోబెట్టుకుంటున్నానబ్బా, నాకు ఎనిమిదితో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకేదో పాములాగా ఉంది, పామును పక్కన పడుకున్నట్టు ఉంది అన్నాడు. ఆయనేమో స్నేకు అని అన్నాడు. స్నేకు నీకు వచ్చేసి మంచివే కాదు అన్నట్టు ఒక చిన్న ఎగిరిపుల అని తీసేసినట్టు తీసేశాడు. కానీ బయటకు వచ్చినాక రియలైజ్ అయినట్టు అనిపించింది నాకు. వీళ్ళైతే ఆయన ఎలిమినేషన్ అయ్యాడంటే షాక్. ఒక్కొక్కరు శ్రీ అయితే పోయావా అని షాక్. వీళ్ళు ఏమనుకున్నారంటే కామనర్స్, మేము ఇక్కడ పునాదులు వేసుకొని ఉన్నాం, ఇక్కడ ఎంతసేపు మేము సెలబ్రిటీ అని చెప్పుకుంటే మాకు ఓట్లు పడవు, అదే కామనర్స్ అని చెప్పుకుంటే మాకు బోల్డన్ని ఓట్లు పడతాయి, మమ్మల్ని ఎవరు మా దాన్ని ఉంటే మా టీంని ఎవరు కదిలించరు అని చెప్పనింది. సో కదిలించేసరికి అబ్బా అనిపించింది నాకైతే, అబ్బా సాయిరామ్ అనిపించింది. ఎందుకు తెలుసా, మనీష్ ఎలిమినేషన్ అయినందుకు కాదు, వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకైతే అబ్బా సూపర్ అబ్బా అనిపించింది. ఒక సైకో అనిపించింది నాకు, సైకో తత్వం వెంటబడింది. అబ్బా అట్టే కావాలి మీకు అనిపించింది. ఇంకైనా సరే గేమ్ ఆడుకొని ఆడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా బిగ్ బాంబ్ ఇచ్చేసి పిల్లకేసాడు, ఎవరికి ప్రియాకేసాడు. ఎందుకంటే బాత్రూమ్ క్లీనింగ్ చేయాలా, చూద్దాం మన దాకా తిని కూర్చుంటుందిగా, ఏం చేద్దామో చూద్దాం. నలుగురు ఉన్నారు, ఇంటి పనులన్నీ చేయాలా. మన అతను ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఈ అడ్డా నాది, ఈ హౌస్ లోపల నాది, సంజన ఏదైనా టాస్క్ చేద్దాం రండి అంటే, అబ్బే లేదు అయిపోయింది ఛాన్స్, మేము చెయ్యం, నువ్వు మాకు చేయమని చెప్పే అర్హత మీకు లేదు, మేము చెయ్యం, మేము కామెడీ చేయం, ఏం చెయ్యం, మేము ఓనర్స్ని, మాదే ఈ అడ్డా, మమ్మల్ని ఎవరు చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఏమైందా, ఇట్ అయిపోయింది. ఇప్పుడు కూర్చొని భజన చేసుకోండి. బిగ్ బాంబ్ వేసి వెళ్ళాడు, ఫ్లోర్ క్లీన్ చేయాలా, నలుగురు మనుషులు పనులు మొత్తం చేయాలా. ఇది సండే ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.